డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, పిల్లలకి ఇంకా ఎవ్వరికైనా సరే అండి చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే రెసిపీ మిల్లెట్స్ కిచిడి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సాములు, అరికెలు ఇవన్నీ మిల్లెట్సేనండి. నేనైతే ప్రోసో మిల్లెట్స్ వరిగెలు యూస్ చేశానండి. ముందుగా ఒక కప్ మిల్లెట్స్, అరకప్ పెసరపప్పు తీసుకుని బాగా కడిగి 6 కప్పుల నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టాలి. మిల్లెట్స్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుందండి, అంటే షుగర్ స్లోగా పెరుగుతుంది. కానీ వైట్ రైస్, వైట్ బ్రెడ్, మైదా లాంటివి హై గ్లైసెమిక్ ఫుడ్స్ అండి. షుగర్ లెవెల్స్ని ఫాస్ట్గా పెంచుతాయి. కాబట్టి మిల్లెట్స్ మరియు ఓట్స్ లాంటివి లాంగ్ టర్మ్ ఎనర్జీని ఇస్తాయండి. షుగర్ లెవెల్స్ని స్టేబుల్గా మెయింటైన్ చేస్తాయి. ఇప్పుడు క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలి. నేనైతే క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్ తీసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, మిర్చి, 1 టేబుల్ స్పూన్ కాజు వేసి దోరగా వేయించాలి. 2 రెమ్మల కరివేపాకు, మిర్చి ఏమో మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఇలా దోరగా వేగాక ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఇందులో వేసేయండి. 2 టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ ముక్కలు, 1/2 కప్ స్వీట్ కార్న్ గింజలు, 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెంచ్ బీన్స్. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్లో పెట్టి 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకుని మళ్ళీ మంట లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నానబెట్టుకున్న మిల్లెట్స్ని వాటర్తో సహా ఇందులో వేసేయండి. ఇప్పుడు చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ఒకసారి కలపండి. ఇలా కలుపుకున్న తరువాత 2 నిమిషాలు బాయిల్ అవ్వనిచ్చి కుక్కర్ మూత పెట్టి మంట లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు విజిల్ మొత్తం వదిలేసిన తరువాత కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి. ఈ హెల్దీ మిల్లెట్ కిచిడి రెగ్యులర్గా తింటే వెయిట్ కంట్రోల్లో ఉంటుందండి. గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా ఏ టైంకైనా సరేనండి బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.